చాలా సంతోషం. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఫైనాన్స్ వ్యాక్సిన్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని చెప్పి ప్లాన్ చేసుకుని పనిచేస్తున్నాం. ఏదైతే హామీలు ఇచ్చామో హామీలని కూడా అమలు చేయాలని కూడా పూర్తి చేస్తున్నాం. వేళ మున్సిపాలిటీకి సంబంధించి సామర్లకోట మున్సిపాలిటీకి సంబంధించి 10 కోట్ల రూపాయలు తెచ్చి ముందు ఎక్కడ డ్రైన్లు ఎక్కడ పోయినాయి, రోడ్లు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి, వర్క్లు జరుగుతున్నాయి. వర్క్ కూడా చేయాలని అనుకుంటే ఇక్కడ నిమ్మ తోటలో ఒక జిమ్ము, అలాగే మన నీలమ్మ చెరువులో జిమ్ము, తర్వాత ఇస్మాయిల్ నగర్ 3 ఇచ్చే ముందు ఇంకా కూడా తీసుకొస్తాం. అలాగే కమ్యూనిటీలు కూడా ఒక 6 డజన్ కమ్యూనిటీలు పాప కానీ యాదవ కమ్యూనిటీ కానీ తెలుగు కమ్యూనిటీ కానీ ఎస్సీ కమ్యూనిటీ కానీ రజీ కమ్యూనిటీ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. 5 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కూడా పెండింగ్ పెట్టారు. అంటే మన టైంలో శాంక్షన్ ఇచ్చాను, గత 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి శాంక్షన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పని కూడా పని మొదలు పెట్టారా, పని చేయాలి, నాకు తప్పని ఉండాలి, డబ్బులు అన్నీ కూడా జరుగుతుంది. అలాగే మనకి మున్సిపాలిటీకి డైరెక్ట్గా వాటర్ రావాలి, మురికి అవసరం, పైప్ ద్వారా మంచిగా రావాలని చెప్పి పెట్టాను. అది సామర్లకోటకి పెద్దాపురం కూడా మనకి 38 కోట్లు, సామర్లకోటకి 38 కోట్లు, పెద్దాపురంకి శాంక్షన్ అయింది. డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేస్తుంది, ఏలేరు నుంచి వస్తుంది. అలాగే గ్రామాల నుంచి గోదావరి గ్రామాలకు వస్తుంది. మనకి అది కూడా శంకుస్థాపన తొందరగా చేస్తాం, పరిమాణం. అలాగే 100 పడకల హాస్పిటల్ కావాలి మన పెద్దాపురం నుంచి సామర్లకోటకి పెద్దాపురం హాస్పిటల్ నేనే కట్టే వచ్చి హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరూ కూడా ఉపయోగించవచ్చు. 100 పడకల హాస్పిటల్ పెద్దాపురంలో 3 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుని ఎకర కాదు, అది కూడా ల్యాండ్ తీసుకున్నాం. చంద్రబాబు గారు అది కూడా మాట్లాడి అది కూడా ఫైనల్. అలాగే వృద్ధాభివృద్ధి ఓల్డేజ్ హోమ్ ఒక 5 కోట్ల రూపాయలు ఓల్డేజ్ హోమ్ కడతాం. మొదటి వాళ్ళు ఎవరైనా సేవ వచ్చని అది 2 వచ్చు, ఎవరైతే ఆధారం లేదో అందరూ ఉండడానికి మనం ఓల్డేజ్ హోమ్ కూడా కడతాం. అలాగే కాలేజీ డిగ్రీ కాలేజ్ కూడా ఎన్నో సంవత్సరాలుగా మనవాళ్ళు అందరూ ఉంటున్నారు, దానికి కూడా శాంక్షన్ ఎట్టుకొచ్చాను. దాని రూములు కావాలన్నారు, రూములు మేము వేస్తామని చెప్పి మొన్న నెల చూసి 10 రూములు కట్టడానికి కంట్రిబ్యూషన్ 10 రూములు కట్టడానికి చెప్పి. అలాగే సామర్లకోట మా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ టైట్ అయిపోయి జనం ఎక్కువైపోయి అక్కడ షాపులు బడ్జెట్ సత్రం ఉంది, ఆ సత్రంలో ఉన్న షాపులు కట్టించి వెనక్కి వెళ్ళి 40 షాపులు అవుతుంది. 40 షాపులు కట్టి మొత్తం ఏదైనా ఖాళీ చేసి రోడ్ అంతా కూడా ఖాళీ చేయాలని ఆలోచిస్తుంది. అలాగే ఇవాళ రోడ్లు ఎక్కడ లేవు అన్నీ కూడా ఐడెంటిఫై చేసిన రోడ్లు అన్ని ఇచ్చాం. ట్రైన్ అన్ని కూడా బాగా చేస్తాం. ట్రైన్కి కూడా 30 కోట్లు వస్తుంది మన ట్రైన్కి. అందులో మొన్న 2 కోట్లు వచ్చింది, 2 కోట్లు కూడా చేసి మొత్తం. అంచేత ట్రైన్ కానీ రోడ్డు కానీ ఎక్కడ 5 సంవత్సరాలు 20% పూర్తి చేస్తాను అనుకున్నాను, అమ్మే పూర్తి చేస్తాను. బాధ్యత అనేది మీరే ఓటు చేయడం తప్పిందా, నా పని ఏం చేస్తాను అర్థమైందమ్మా. ఓట్లు మీరు ఏం తప్పిందా పని పూర్తి చేస్తానని మరి మీరు ఆ చెప్పారు ఇది చెప్పారని చెప్పారు కూడా మళ్ళీ. ఎందుకంటే మా నాయకుడు మా నా మీద పోటీ చేసి అమెరికా పోతాడు కనపట్లేదు, ఎక్కడ అమెరికా వెళ్ళిపోతాం. పని గురించి చెప్పడం అది 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ అన్నాడు, ఒక పని చేయలేదు. నేను చేసిన పని కూడా ఆఫీస్లో కూర్చున్నాడు, నేను కూడా పెండింగ్ అయిపోయి నేను వచ్చి గణేష్ పూర్తి చేశాను. అలాగే అవన్నీ పూర్తి అలాగే ఏదో చెయ్యని తప్పించి చేయకుండా మరి అంతా కూడా టైం వేసేస్తే 5 సంవత్సరాలు పోయింది. అదే 2 కూడా గవర్నమెంట్ వస్తే ఎక్కడ ఒక్క పని కూడా అనుకోండి. నేను ఇప్పుడు వస్తూ చెప్పాను, ఈ పార్క్లో మొక్కలని కూడా వేస్తాం, వాకింగ్ ట్రాక్ కూడా వేస్తాం. దాన్ని ఉపయోగించుకోండి. మొక్కలు పోతున్నాం, వాకింగ్ ట్రాక్ వేస్తున్నాం. వాకింగ్ ట్రాక్ ఎలా వేయాలో చెప్పాను, వాకింగ్ ట్రాక్ కూడా. అలాగే మన నీళ్ళం చెరువు కూడా వాకింగ్ ట్రాక్ వేస్తాం, పార్క్ వేస్తున్నాం. అప్పుడు అక్కడ 2 జిమ్ములు కట్టి ముందు ఒకటి తర్వాత అది కూడా ఎలా ఓపెన్ చేస్తాం. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా అక్కడ కూడా అలాగే ఏదో మరి కార్యక్రమం చేయాలి. సామర్లకోట పట్టణంలో 24వ వార్డులో నిమ్మతోట ఏరియాలో పార్కులో ఏర్పాటు చేసినటువంటి జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి, పట్టణ తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు అడపాల కుమారస్వామి గారు, అలాగే పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చక్రవర్తి గారు, అలాగే కంటే బాబు గారు,
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కమిషనర్ గారు, ముఖ్యంగా 24వ వార్డులో ఇందాక బల్సు వాసు గారు చెప్పినట్టు మరి కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి ఆ రోజు మీరందరూ ఖచ్చితమైనటువంటి మెజార్టీతో బల్సు వాసు గారిని కౌన్సిలర్గా గెలిపించినందుకు కూడా ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే పార్టీ గాలి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ నెగ్గించేస్తారు. ఇప్పుడు రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వన్ సైడ్గా ఓటమిట్టే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వన్ సైడ్గా నెగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి వార్డుని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఏ పని కొరత ఉందో అన్ని పనులు కూడా ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు అందరూ చూడవచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర ఎంత ఇబ్బందిగా ఉండేదో గతంలో. అలా రైల్వే స్టేషన్ దగ్గర కూడా కొట్లన్నీ కూడా వెనక మరిపించి ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం కూడా ఆ డ్రైన్ క్లీన్ చేయకపోతే ఆ డ్రైన్ క్లీన్ చేయించడం కానీ ప్రతి పని అక్కడ మీరు అందరూ పట్టణంలో ఏదో నిమ్మ తోటకు సంబంధించి మీరు పట్టణంలో ప్రతి ఏరియా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ నీలమ్మ చెరువు గడ్డ దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి జిమ్ములు కానీ ప్రతి వార్డులో పడినటువంటి రోడ్లు కానీ అన్నీ కూడా మీరు చూడాలి. అలాగే ముఖ్యంగా రాజప్ప గారికి ప్రధాన అనుచరుడుగా ఉండి బలుసు వాసుకి ఏ పని అడిగినా రాజప్ప గారు కూడా వెంటనే చేయటం, అటువంటి అభ్యర్థి మీ వార్డులో ఉండటం వార్డులో ఉన్నటువంటి ప్రజలు కూడా అదృష్టం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మరి ఎదుటి పార్టీకి క్యాండిడేట్ నుంచోవాలంటే 24వ వార్డులో భయపడే విధంగా మీ తీర్పు ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎందుకంటే మీరు అందరూ కూడా కూటమి పార్టీకి నిజమైనటువంటి కార్యకర్తలుగా పనిచేసేటువంటి మీరు అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే జిమ్ ఉందో మరి మీ అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి జిమ్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు మనం మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే, మీరు శ్రద్ధ కనబరిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మరి అది మగవారైనా ఆడవారైనా వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపెట్టి, ఎప్పుడైతే తల్లి ఇంటికి పెద్ద కాబట్టి మీరు ఆ జిమ్ను వాడుకుంటే రేపు పిల్లలు కూడా ఈ ఎక్సర్సైజ్ వచ్చి చెడు అలవాట్లకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజప్ప గారి విషయానికి వస్తే మన కాకినాడ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేస్తే మన పెద్దాపురం నియోజకవర్గం ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నిధులు తేవటంలో కానీ ఎమ్మెల్యే గారు వెళ్ళి ప్రతి వ్యవస్థ దగ్గర నుంచి నిధులు రాబట్టడంలో కానీ మొట్టమొదటి స్థానంలో మొట్టమొదటి ర్యాంక్ వచ్చిందని కూడా మన పెద్దాపురం నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ దగ్గర నుంచి ఏ నిధులు తెచ్చుకోవాలి, వైద్య శాఖ దగ్గర నుంచి ఏ నిధులు తేవాలి, ఏ ప్రభుత్వ రంగ సంస్థలు ఇరిగేషన్ నుంచి ఏ విధంగా నిధులు తేవాలి, మున్సిపాలిటీ నుంచి ఏ విధంగా నిధులు తేవాలి, అన్ని ప్రభుత్వ వ్యవస్థల నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టి మన పెద్దాపురం నియోజకవర్గాన్ని మొదటి ర్యాంకులో నిలబెట్టినటువంటి రాజప్ప గారు కూడా మనకి ఇందాక వాస్కర్ ఎమ్మెల్యేగా ఉండటం మన అందరూ అదృష్టం. ఎందుకంటే వారు పనిచేయడం ఫ్యాషన్. మీరు గత ప్రభుత్వంలో మన రైల్వే స్టేషన్ సెంటర్లో ఇప్పుడు ఒక ఆర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం సగం పూర్తి అయినటువంటి ఆర్చ్ను కూడా కంప్లీట్ చేసేట్టు విధంగా పనిచేశారు.